మరో బ్రేకింగ్ న్యూస్. ఏపీలో జికా వైరస్ లక్షణాలు కలకలం సృష్టిస్తూ ఉన్నాయి. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం వెంకటాపురంలో 6 ఏళ్ల బాలుడికి వైరస్ లక్షణాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు వైద్యులు. దీంతో బాలుడి రక్త నమూనాలను సేకరించి పూణేలోని వైరాలజీ ల్యాబ్ కు పంపించారు. రిపోర్టు వచ్చిన తర్వాత వైరస్ సోకిందా లేదా అనే దానిపై క్లారిటీ ఇవ్వనున్నారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బాలుడికి వైద్యం అందిస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందంటున్నారు వైద్యులు. మరోవైపు నెల్లూరులోని వెంకటాపురంలో పర్యటించిన జిల్లా వైద్యాధికారుల బృందం గ్రామంలో పరిసరాలను పరిశీలించారు. బాలుడు చదువుకుంటున్న స్కూల్లో పలువురు విద్యార్థులకు వైద్య పరీక్షలు చేశారు. ఏపీలో జికా వైరస్ లక్షణాలు ఇప్పుడు కలకలాన్ని సృష్టిస్తూ ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో ఈ కేసు రిజిస్టర్ అయింది. 6 ఏళ్ల బాలుడికి ఈ వైరస్ లక్షణాలు ఉన్నట్లుగా వైద్యులు అనుమానిస్తూ ఉన్నారు. ఇప్పటికే బాలుడికి సంబంధించిన బ్లడ్ శాంపిల్స్ ను పూణేలో ఉన్న వైరాలజీ ల్యాబ్ కు సెండ్ చేశారు. రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ బాలుడికి సోకింది జికా వైరస్ కాదా అనేటువంటి విషయంలో అయితే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఆ బాబుని చెన్నైలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఉంచి వైద్యం అయితే అందిస్తూ ఉన్నారు. బాలుడికి ఎలాంటి ప్రాణాపాయ పరిస్థితి లేదంటున్నారు.